నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాలకు వెళ్తే వరంగల్ నగరంలోని ఉర్స్ రంగలీలా మైదానంలో నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో ముఖ్య అతిథులుగా శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహద్ బాజ్పాయ్, మంత్రి కొండా సురేఖ ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసి రావణవధ దసరా వేడుకలను ప్రారంభించారు. 10 తలలతో కూడిన 70 అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు మరుపల్ల రవి, పోసాల పద్మ, ముష్కమల్ల అరుణ, జలగం అనిత, స్థానిక ప్రజా ప్రతినిధులు, జీడబ్ల్యూఎంసీ సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. స్థానిక 7 రోడ్లో గల మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఖాదీ సంతను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ ఖాదీ సొంత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 10 స్వదేశీ వస్తువుల స్టాల్స్ ను శంకర్ పరిశీలించారు. స్వదేశీ వస్తువుల విక్రయాలకు సంబంధించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఖాదీ చేతి వృత్తులు, చేనేత హస్తకళలు, సేంద్రియ ఉత్పత్తులు, ఆయుర్వేదం, మిల్లెట్స్ మొక్కలపై విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. దేశ అభివృద్ధికి తోడ్పాటు అవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి చాలా మంచిగా ఆర్గనైజ్ చేశాం. కాకపోతే వర్షం వల్ల మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ఆ సెంటర్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఉండేది. ఏదైనప్పటికీ తిరుపతిరావు గారు చెప్పినట్టు ఎంతమంది వచ్చారనే దానికంటే ఇది ఎంతమందికి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ స్వదేశీ వస్తువులు వాడకం మనం వాడుతూ దానికి ప్రోత్సాహం ఇస్తూ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ స్వదేశీ వస్తువులు తయారు చేయడానికి ఇంకా ప్రోత్సాహం అందించాలి. అందుకే నేను ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత మెగ్మా పీడీ గారిని కూడా తీసుకొచ్చాను. పట్టణంలో గల ఎవరైనా ఇంకా మహిళలు, ఔత్సాహికులు ముందుకు వస్తే తప్పకుండా నేను 1000 మంది లక్పతి దీదీలను తయారు చేయాలి. 1000 మంది లక్పతి దీదీలు చేయమంటే ఇప్పుడు 100 మంది అయ్యారు. ఇంకా చాలా మంది దీదీలను తయారు చేయాలి. ఎవరు ముందుకు వచ్చినా మేము మీకు ప్రోత్సాహం ఇచ్చి లోన్స్ ఇస్తాం, ఈజీగా చేస్తాం. లక్పతి దీదీలు, లక్షాధికారుల అక్కలను తయారు చేయమని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మనకి దిశానిర్దేశం చేశారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రాష్ట్రంలో దాన్ని కేంద్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల పాడైపోతున్న లక్షలాది కొబ్బరి చెట్లను రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్యతో కలిసి పరిశీలించారు. మలికిపురం మండలం కేసనపల్లిలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ వలన ముంపుకు గురైన పాడైపోతున్న కొబ్బరి చెట్లను మంత్రి రామానాయుడు పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ రకంగా వాళ్ళు కూడా ఏదైతే ఆ డ్రెడ్జింగ్ అంటే నిలిచిపోయినటువంటి 8.5 నుంచి 16.5 వరకు డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 అంటే 9,40,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ యొక్క డ్రైన్కి సంబంధించి బండ్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి కాబట్టి
ఆ బండ స్ట్రెంగ్తన్ చేయడానికి 6.03 అంటే 6,03,00,000 రూపాయలు బండ స్ట్రెంగ్తనింగ్కి వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఆ రకంగా రెండు కలిపి దగ్గర 16 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయించి ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్సీకి, ఎస్సీ నుంచి సిఈకి, సిఈ నుంచి మళ్ళీ మన ఈఎన్సీకి, ఈఎన్సీ నుంచి మళ్ళీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఫైల్ని క్లియర్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఫైనాన్స్కి మనం పంపించి ఫైనాన్స్ శాంక్షన్ కోసం మనం ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే నేను ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది, కానీ దీనికి సంబంధించినటువంటి పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ రకంగా 16 కోట్ల రూపాయలకి డ్రెడ్జింగ్, అదేవిధంగా బండ స్ట్రెంగ్తనింగ్కి ఫైనాన్స్ వరకు కూడా ఈ ఫైల్ని గత నెల 15 రోజుల నుంచి కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఫైనాన్స్కి పంపించాం. ఆ ఫైనాన్స్లో మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా శాంక్షన్ విషయంలో ఏదైనా ఇబ్బంది పెడితే అది ముఖ్యమంత్రి గారి దృష్టిలోనూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలోనూ పెట్టి అదేవిధంగా అవసరమైతే స్వయంగా నేనే ఆ యొక్క ఫైనాన్స్ ఏదైతే పై వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నారో ఆయనతో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఏదైతే నాకు లాస్ట్ టైం ఫొటోస్ కూడా ఇచ్చారు, ఏదైతే గొప్ప కిట్లు చనిపోయినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఆ ఫోటో చూస్తే ఎవరైనా సరే ఎటువంటి వ్యక్తి అయినా చలిస్తారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామంలో కోటగిరి పాపారావు సొంత ఖర్చులతో కొత్తపల్లి మెయిన్ రోడ్ రైస్ మిల్ ఎదురుగా గుడిని నిర్మించి వినాయక స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలను ఘనంగా ప్రతిష్ఠింపజేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి పాపారావు, పంచాయతీ సర్పంచ్ గుర్రాల కృష్ణకుమారి సత్యనారాయణ, వైఎస్ఆర్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు పొన్నగంటి గణేష్, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయుష్యం ఆరోగ్యం మమ సుఖేన సిద్ధ్యర్థ గ్రామ అభివృద్ధి సిద్ధ్యర్థ శిశు పశు శిశు వ్యాధి సర్వత్ర అగమద్దు శ్రీధర్ గారు కొబ్బరికాయ తీసుకోండి, గణపతికి చెప్పండి, హాయ్ కొట్టండి. కొబ్బరికాయ మీరు కొట్టేసి మీరు కొట్టండి. మహేశ్వరి పల్లిలో వేయండి. హర హర మహాదేవ నమో భగవతే నమో భగవతే ఆరణ్య కర్పూర హిరణ్యగంధోపయామి. అగ్గిపెట్టి మీరు కూడా పట్టుకోండి. లక్ష్మీదేవికి హారనివ్వండి, హారనివ్వండి, గణపతికి మధ్యవండి, పూజలో హారనివ్వాలి, తర్వాత గణపతికి ఇవ్వండి, ఆనంద నీడకొక వేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో గోదావరి ఏటిగట్టు పటిష్ట పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామానాయుడు గారిని నేను సాదరంగా ఆహ్వానిస్తాను. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనకు తెలుసు రాజోలు నియోజకవర్గంలో రాజోలు టౌన్ వల్నరబుల్ పాయింట్, ఒక డిఫికల్ట్ పాయింట్. ఎందుకంటే వశిష్ఠ గోదావరి ప్రవాహం ఇక్కడ ఒక ట్విస్ట్ టర్న్ తీసుకుంది. టౌన్కి దగ్గరగా వస్తూ ఉంది, టౌన్ మీదకి వస్తూ ఉంది. నందు వశిష్ఠ లెఫ్ట్ బ్యాంక్ 25 కోట్ల 10 లక్షల రూపాయలతో ఏటిగట్టు పటిష్ట పనుల నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాజోలు శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి
రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అమూల్య గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆర్డీఓ గౌరవనీయులు శ్రీ మాధవి గారికి, అదేవిధంగా మరొక గౌరవనీయ విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు. P4 పేరుతో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం శోచనీయమని, వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయాల్సింది పోయి కోట్లు ఖర్చు పెట్టి సీఎం పంపిణీ చేయడం ప్రజాధనం వృధా చేయడమేనని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 17 కాలేజీలో 7 కాలేజీలు ప్రారంభోత్సవం చేసుకొని జరిగి క్లాసులు రన్ అయితే వాటికి సంబంధించి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి. వాళ్ళకి మరి మెడికల్ కాలేజీలో లేకపోతే ప్రొఫెసర్లు ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుందని చెప్పి ఉన్న 10 కాలేజీలకి 5,000 కోట్లు ఇస్తే 10 కాలేజీలు కూడా పూర్తయిపోతాయి మెడికల్ కాలేజీ. ఇవాళ పేద విద్యార్థులు, ఎస్టీ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు, బీసీకి సంబంధించిన విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడానికి చౌకగా ఇక్కడే మరి వాళ్ళు వైద్య విద్యని అభ్యసించడానికి అవకాశం ఉండేది. ఈ అవకాశాలు కోల్పోతూ ఉన్నాయి. అంతేకాకుండా వైద్యం కూడా మరి మనందరికీ తెలిసి ఇవాళ మనకి 3 జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా 2 జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, అది మన్యం కలిపి జిల్లాలో ఏదైనా పెద్ద కష్టం వస్తే విశాఖపట్నం పరిగెట్టే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి కాకుండా ఇక్కడే మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేయడం వల్ల దాన్ని ఇంకా అభివృద్ధి జరిగితే ఇక్కడే మనకు వైద్యం అందే విధంగాను, అలాగే ట్రైబల్ ఏరియాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ కట్టారు కనుక దానికి సంబంధించిన వైద్యం కూడా ఎవరు కూడా ఎక్కడికి దూరం వెళ్లకుండా సకాలంలోనే పేదవాడికి వైద్యం అందే విధంగా ఉండే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి కాకుండా వాటిని కూడా ప్రైవేట్ పరం చేసి వాటిని కూడా తక్కువగా అమ్ముకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉంటున్నారు. ఇవాళ రేషన్ డీలర్లు కానీ ఏది చూసుకున్నా ఆయన ప్రైవేటైజేషన్ ముఖ్యమంత్రి అయ్యాడనంటేనే. సమాజానికి మార్గదర్శకులుగా ఉపాధ్యాయులుండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల ఫార్మసీ కాలేజ్లో డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు 8 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 2 తరాల పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులుగా ప్రయాణం ప్రారంభించిన మీరు ముందు శిక్షణ తీసుకుని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 8 రోజుల శిక్షణ కార్యక్రమానికి చేసిన మన డైనమిక్ కలెక్టర్ గారు ఆనరబుల్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ గారికి అలాగే ఈరోజు తరబేతి మన జిల్లాలో 631 మంది పొందడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే ఈరోజు మీ అందరికీ ఇంకొక అంశం మరొకసారి ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఇది ఒక చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో నేను చేయగలిగేది చాలా ఉంటుంది. చాలా టీచర్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. నేనేమంటాను, మీకు 100% మీరందరూ కూడా మీ ప్రొఫెషన్ని హ్యాపీగా మీరు చేయాలి. దేవుడు మా చేతిలో ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మేము మనస్ఫూర్తిగా చేయాలి. ప్రతిరోజు కూడా ఒకటి దేవుడు ఇచ్చినటువంటి వరంని పూర్తి చేయడానికి ఇచ్చిన అవకాశం అని భావిస్తూ మీ అందరూ కూడా మీ పనిని చిత్తశుద్ధితో చేస్తారని కోరుతూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ సంతోషం. బాపట్ల జిల్లా ఎన్బీఎఫ్సీపై ఆర్బీఐ అధికారులు ప్రజాస్వామికవాదులచే కమిటీ వేసి విచారణ జరిపించాలని, ఫైనాన్స్ సంస్థల వలలో చిక్కుకొని హింసలకు గురవుతున్న కుటుంబాలను గుర్తించి కాపాడాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బాపట్ల అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో మేకల ప్రసాద్ మాట్లాడుతూ పల్లె ప్రజలకు పంచాయతీ ఏ పార్లమెంటుగా కార్యనిర్వాహక వర్గంగా న్యాయస్థానంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమరావు పార్టీ నాయకులు కె వినయరాజు, సింగరకొండ, సిపిఐ సిపిఎం నాయకులు, అరుణోదయ బాపట్ల నాయకులు గౌడ పేరు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు శ్రామిక మహిళల్ని వేధిస్తున్నట్లు
అదేవిధంగా పట్టణాల పరిధిలో మురికివాడల్లో శ్రామిక మహిళల్ని వేధిస్తున్న తీరు, ప్రజా సమూహాలని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పద్ధతులు ఈడ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. శ్రామిక జన సమూహాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంతేకాదు వీళ్ళకి మీ ఆస్తులను తాకట్టు పెట్టుకోండి, మీకున్న చిన్న ఇళ్ళు చిన్న షాపుల్ని వీటిని తాకట్టు పెట్టుకుంటే మీరు బాగా అభివృద్ధి అవ్వచ్చు అని చెప్పని వాళ్ళను ప్రోత్సహించి ఇళ్ళని షాపుల్ని చిన్న చిన్న బ్రతుకు తెరువు ఉన్నటువంటి షాపులను కూడా తాకట్టు పెట్టించి డబ్బులు ఇచ్చారు. వివిధ కారణాల వలన వాళ్ళు ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రమైన ఇబ్బందులు, మానసిక హింసలకి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ మానసిక హింసల వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఇలా గ్రామీణ ప్రాంతాలలో శ్రమజీవుల కుటుంబాలు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లూరు మండలం కోరంగి పంచాయతీ సీతాపురంలో కోలాటివారి రేవు వద్ద దేవీ నవరాత్రుల సందర్భంగా నూతనంగా నిర్మించిన విజయ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు విజయదశమి పురస్కరించుకుని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత భక్తులు, భవానీమాల ధారకులు అధిక సంఖ్యలో విచ్చేసి తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సీతారాంపురం గ్రామంలో తెలిసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద తొలి దసరా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చివరి రోజుగా అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించి ఈ రోజుతో అమ్మవారి కార్యక్రమాలు ముగిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారు చాలా శ్రద్ధతో గ్రామస్తుల సహాయంతో చాలా ఘనంగా జరిగాయి. ఇదే విధంగా ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కమిటీ వాళ్ళు అందరి సహకారంతో అందరి తోడ్పాటుతో ఎలా చెయ్యాలని కోరుకుంటున్నాను. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందలు గ్రామంలో శ్రీ బంగాళముఖి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లలితా పరమేశ్వరి మహాదేవి అవతారంలో బంగాళముఖి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ గిరిధర్ గౌడ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మల్లికార్జునరావుతో కలిసి ఆలయానికి విచ్చేసి భక్తుల సౌకర్యాల కొరకు జరుగు ఏర్పాట్ల గురించి చర్చించారు. శుభాకాంక్షలు. చందోల గ్రామంలో వ్యక్తీకరణ శ్రీ మంగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు విజయదశమి దసరా ముగింపు ఉత్సవ కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ రోజున తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అమ్మవారిని శ్రీ లలితా పరమేశ్వరి మహాదేవిగా ప్రత్యేక అలంకరణ జరిపి అమ్మవారికి విశేష కార్యక్రమాలు జరపడం జరిగింది. ఆ తర్వాత మంగళ వాయిద్యాలతో అమ్మవారికి ధూపసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు మా వేద పండితులు. ఆ తర్వాత వచ్చిన భక్తులందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది అయిన తర్వాత ఆ యాగశాలలో ఈరోజు లలితా పరమేశ్వరి దివ్య హోమ కార్యక్రమం జరుగుతుంది.
ఆ తర్వాత విశేష పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ చల్ల గుణరంజన్ గారు ప్రత్యేక అతిథిగా విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా వేద ఆశీర్వదించి చెప్పి ఈ ఉభయదాతలుగా ఉన్న అందరికీ కూడా అమ్మవారి యొక్క శేషవస్త్రము ప్రసాదములు ఆశీర్వచనంతో పాటు అందజేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం సందోలు గ్రామంలో గల శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం, అలాగే శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో 5 గంటలకు శమీ పూజ కార్యక్రమం జరిపి ఆ తర్వాత స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో 50 మంది పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతున్నా. సర్వే జనాః సుఖినో భవంతు. బాపట్ల జిల్లా సమాజ శ్రేయస్సుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు. కర్లపాలెంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు సభ్యుల సహకారంతో పాత కర్లపాలెంలోని ఒక నిరుపేద మహిళకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ బేగ్, షేక్ జాన్ సైదా, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు 10 కేజీలు బియ్యము మరియు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మరియు చీరల పంపిణీ కార్యక్రమం, అనారోగ్యంగా ఉన్న వారికి మందులు ఇప్పించడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం పంచాయతీలోని పాత కర్లపాలెంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి కొలనుపాక పెద్దవాగు వద్ద బ్రిడ్జ్ పర్రెపట్టి ప్రమాదం పొంచి ఇటు ఆలేరు, అటు కొలనుపాక, సిద్దిపేట వైపు వెళ్లే వాహనదారులకు ఆ బ్రిడ్జ్ వద్ద అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. కొందరు ప్రమాదాలకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం నుండి కొలనుపాక, సిద్దిపేట వైపు వెళ్లే ప్రయాణికులకు హైలెవెల్ బ్రిడ్జ్ మంజూరైన నిర్మాణం జాప్యం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి గత ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి అప్పటి ఎమ్మెల్యే బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు. అధికారులు కానీ మరి ఆ యొక్క తీవ్రతను గమనించి మరి పోలీస్ పరహార పెట్టి మరి అది చేసే వరకు మరి ఇక్కడ హెవీ వెహికల్ రాకుండా చూసి మరి దాన్ని కాపాడవలసిన బాధ్యత, ప్రజలు రాకపోకలు ఆపకుండా చూడాల్సిన బాధ్యత మరి వారిది ఉంది. కాబట్టి వాళ్ళు తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు మరి కొంచెం స్థానిక ఎన్నికలు వచ్చే ముందు మరి ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగిన ఎంబడే 4.5 కోట్లతోని అది ఎంబడే స్టార్ట్ చేస్తే అయిపోవు. గవర్నమెంట్ రాకపోవడం వల్ల మరి ఆ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మరి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పని స్టార్ట్ చేయలేదు. దానివల్ల ఈ అనార్థాలు వచ్చినాయని చెప్పేసి చెప్పుకుంటూ మరి తక్షణమే దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి మరి కొలనుపాక గ్రామ ప్రజల తరపు నుంచి కోరుకుంటూ మధ్యన ఉన్నటువంటి వాగు పైన వంతెన నిర్మాణం చేయడం కోసం గత ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ ప్రభుత్వం దిగిపోయినాక మళ్ళీ వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా మంత్రి గారిని తీసుకొచ్చి 2023 డిసెంబర్లో దీనికి అదనపు నిధులు మంజూరు చేసినాం. 7 కోట్ల పైచీలకు రూపాయలతో దీన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తాము. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొని ఇప్పటికి 20 నెలలు దాటుతున్నా పనులు ప్రారంభించకపోవడం కారణంగా శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జిపై వాటర్ బాగా రావడంతో భారీ వెహికల్స్ రావడం వల్ల బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. అక్కడ తక్షణ సహాయ చర్యలుగా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించి అక్కడ ఏమీ ఏర్పాటు చేయలేదు. గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు అందరూ వచ్చి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ పార్టిసిపేట్ అయ్యి ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.